RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. ఆపదలో ఉన్న పేదలకు చేయూతనిచ్చేందుకు భీష్మరాజ్ ఫౌండేషన్ ఎనలేని కృషి చేస్తుందని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ కె రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా నారాయణపేట బీసీ కాలనీకి చెందిన సల్ల మాణిగప్ప మాసమ్మ దంపతులు గత కొంతకాలంగా మాసమ్మ మానసిక స్థితి బాగాలేదు. ఇటీవల మాసమ్మ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కాలిన గాయాలతో ఉన్న ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ట్రీట్మెంట్ మామూలుగా పంపించిన ఇక్కడ పట్టుకోకపోతే ఆమెకి ప్రతిదానికి సహకారం అందిస్తున్నాను. ఇంకా నాకు మా దాంట్లో కూడా మెస్సులు ఉన్నారనుకో, వాళ్ళు ఇంకా చైతన్యం రాలేదు వాళ్ళు సహకరించాలని చెప్పేసి. వాళ్ళు సంపాదిస్తున్నారు మస్తు, అందరు తెలిసిన అందరికీ నారాయణపేటలో అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి చైతన్యం వస్తే ఇప్పుడు మీరు వచ్చి ఓకేనా, ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా ఇటువంటి సహకారం చూసి మీరు వచ్చి ఇక్కడ సహకారం అందిస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్లో నారాయణపేటలో పెద్ద స్థాయికి రావాలని చెప్పేసి మన మిత్రుల సహకారంతో నారాయణపేట సహకారంతో ఇంకా అందరికీ సహకరించే మనస్తత్వం మీకు ఉంది. కాబట్టి మీరు గొప్ప స్థాయిలో ఉండి మీ సేవలు మాకు అందరికీ అందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎస్సీ ఉపకులాల నారాయణపేట జిల్లా అధ్యక్షునిగా సల్లా వెంకటేశ్వర్ నేను కోరుకుంటున్నాను. నారాయణపేటలో మాసమ్మ అనే అమ్మాయి, బుడగజంగం అమ్మాయి, చాలా బీద కుటుంబము. వాళ్ళకి ఆమెకి ఇద్దరు అబ్బాయిలు, చిన్న ఒక అబ్బాయి సంవత్సరము, ఒక అబ్బాయి 3 సంవత్సరాలు ఉంటాడు. ఆమెకి మతిస్థిమితము సరిగా లేకపోవడం వల్ల ఆమె ఇంగ్లమ్ అంటించుకోవడం జరిగింది. సగభాగం కాలిపోయింది, కింది భాగము. ఆమె దాదాపు 2 నెలలు అవుతుంది, ఎవరు పట్టించుకోలేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో వేస్తే మామనార్కు పోవాలని చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో కొంచెం హెల్ప్ చేసి ఆమెను కూడా మామనార్ పంపించడం జరిగింది. తర్వాత ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర రావడం జరిగింది. వాళ్ళ గుడిసెలు ఉంటాయి. ఈ విషయము మన రాజ్ కుమార్ రెడ్డి అన్నగారికి తెలియజేసిన వెంబడే స్పందించి మనకి అక్కడ వచ్చి భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళకి సహకరించడం జరిగింది. వాళ్ళు కనీసం వాళ్ళకి ఆయింట్మెంట్ అంటించుకోవాలంటే కూడా డబ్బు లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆమె ఒకతే కష్టపడి, వాళ్ళ భర్త కూడా కూలి పని చేస్తూ జీవించేవాళ్ళు. వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉంది. కాబట్టి అన్నగారికి వాళ్ళ పరిస్థితులు వివరించి మీరు వచ్చి మీరు ఒకసారి వచ్చి అక్కడ వాళ్ళని కలిస్తే వాళ్ళకి కొంచెం చేయూతనిచ్చినట్టు ఉంటుంది, వాళ్ళకు బలం ఇచ్చినట్లు ఉంటుంది మానసికంగా అని చెప్పడం ద్వారా వెంటనే స్పందించి అక్కడికి వచ్చి భీష్మరాజ్ ఫౌండేషన్ అధ్యక్షుడు చైర్మన్ గారు మన రాజ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళకి ఒక 20,000 సహకారం అందించి వాళ్ళకి మేమున్నామని భరోసా ఇచ్చి రావడం జరిగింది. దీనివల్ల నేను ఎస్సీ ఉపకులాల నారాయణపేట జిల్లా ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. నేను నా మనస్ఫూర్తిగా దీనికి స్పందించి సంతోషించి అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.